హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె వ్యాఖ్యలు పంజాబ్, హిమాచల్ రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. హిమాచల్లో పెరుగుతున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టకపోతే ఆ రాష్ట్రం మరో ఉడతా పంజాబ్ అవుతుందని ప్రభుత్వానికి గవర్నర్ శివప్రసాద్ శుక్లా బహిరంగ హెచ్చరిక చేశారు. 2012 నుంచి 2023 వరకు డ్రగ్స్ సంబంధించిన కేసుల్లో 340% పెరుగుదల కనిపించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వాక్యాలను మండి ఎంపీ కంగనా రనౌత్ సమర్థించారు. ఈరోజు శుక్రవారం రోజు పార్లమెంట్ ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ నుంచి పంజాబ్ మీదుగా హిమాచల్ ప్రదేశ్కు డ్రగ్స్ వస్తున్నాయని ఆరోపణలు చేశారు. వాటిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోకపోతే యువత, కుటుంబాల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోతుందన్నారు. రాష్ట్ర ప్రజలు వ్యసనాలకు బానిసలవుతూ నేరాల బాట పడుతున్నారన్నారు. ఇంట్లో బంగారం అమ్మేస్తున్నారు, కార్లు దొంగతనం చేస్తున్నారు. ఇది తల్లిదండ్రులను ఎంతగానో బాధిస్తుందని ఆమెన్నారు. ఈ వ్యాఖ్యలను పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా తీవ్రంగా ఖండించారు. పంజాబ్ను నిందించే ముందు కంగనా రనౌత్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సర్వే చేయాలని ఆయన ఒక సవాల్ విసిరారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లో కూడా పంజాబ్ కంటే డ్రగ్స్ బెడద ఎక్కువ ఉందని వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో కంగనా రనౌత్ వార్తలు నిలవడం కాకుండా పంజాబ్, హిమాచల్ రాష్ట్రాల్లో ఉద్రిక్తలకు, రాజకీయ విమర్శలకు కారణమయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.